స్తోత్రం. అందరం కలిసి మనకందరికి వచ్చిన కీర్తనలే కనుక అందరం కలిసి పాడడానికి అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరము స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరము స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరము స్తోత్రార్హుడా. కనికరపూర్ణుడైనటువంటి యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. కనికరపూర్ణుడా, నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు కృపకాంతిలో నిలచి వసంతములో చేర్చెను. కనికరపూర్ణుడా, నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిచి నూతన వసంతములో చేర్చెను. జీవించదని కొరకే, జీవించదని కొరకే, హర్షించదనిలోనే. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ నిరంతరము స్తోత్రార్హుడా. తేజోమయుడు ఆయన దివ్యమైన సంకల్పముతో ఆశ్చర్యకరమైన వెలుగులో మనల్ని నడిపించుటకై అగ్నిజ్వాలగా మరి ఆయన సిద్ధపాటు కలిగి అటువంటి దేవాది దేవుని స్తుతించుట, ఆరాధించుట మన విధి అయ్యున్నది. తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే వెలుగులో నడుపుటకు తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. తేజోమయుడా, నీ దివ్య సంకల్ప
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగనను చేసెను. నా స్తుతి కీర్తన నీకే, నా స్తుతి కీర్తన నీకే, స్తుతి ఆరాధన నీకే. అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరము స్తోత్రార్హుడా. నిజ స్నేహితుడైనటువంటి మన యేసయ్యతో ఆ యొక్క మాధుర్యం అది శుభసూచనగా ఉంటుందని, అంతులేని మన యొక్క అనానుకూల పరిస్థితులన్నింటినీ దాటించి ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండుట ఆశీర్వాదకరం. ఎస్, నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. అంతులేని అగాధాలు దాటించి నా చెలిమి నీతోనే, నా చెలిమి నీలోనే, నా చెలిమి నీతోనే, నా చెలిమి నీలోనే. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరము స్తోత్రార్హుడా. మంచిది. దేవుని ఉన్నత నామములో మంచిది. దేవుని ఉన్నత నామములో ఈనాటి శుక్రవారపు ఉపవాస దిన కూడికలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన వారం నుంచి నాటి వరకు దేవుడు తన అపారమైన ప్రేమను మనపై కనపరుస్తూ మన యొక్క జీవిత దినములను ఆయన యొక్క కృప ద్వారా ఏ రీతిగా దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉండాలో ప్రతి బుధవారము శుక్రవారము దేవుని సన్నిధిలో ఒక నూతనమైనటువంటి పాఠాలు, నూతనమైనటువంటి విషయాలను మనం నేర్చుకోగలుగుతున్నాం. గడిచిన వారము మట్టపు గుండు విన్నారా? ఎంతమంది విన్నారు? మరలా ఎంతమంది విన్నారు? పోనీలు ఒక్కరైనా వింటున్నారు. ఎంతమందికి అర్థమైంది? సరే, అదేనా ఏంటి? ఎవరికి అర్థం కాలేదా? మీకు అర్థం కాలేదు, కానీ చాలామందికి అర్థమైంది. వన్ వర్డ్లో ఆన్సర్ ఏంటో చెప్పగలరా? మట్టపు గుండు యొక్క అర్థం ఒక్క మాటలో
ఎస్, సూపర్. ఇంకా రైట్, ఓకే. కొన్ని నూతనమైన పాఠాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వాటిని రిపీట్ చేయాలి. మరలా వాటిని మనము బైహార్ట్ చేయాలి, మళ్ళీ హోంవర్క్ చేయాలి. అనేక మార్లు చెప్పాను, విన్న వర్తమానమును మరలా హోంవర్క్ చేయండి. మీ పిల్లలు హోంవర్క్ చేస్తున్నారా? అది కామొచ్చి ఇక్కడ చేస్తుంది హోంవర్క్. వాళ్ళు ముగ్గురు చూడు, ఓహో ఇదేదో భలే ఉందే, ఒరే భలే ఉంది మీ వ్యవహారం. పిల్లలు ఏం చేస్తున్నారు? హోంవర్క్ చేస్తున్నారు. స్కూల్లో చెప్పిన పాఠాలు విని వాళ్ళు చర్చని చూడక, ఇల్లుని చూడక హోంవర్క్ చేసుకుంటున్నారు. మరి మీరు విన్నటువంటి పాఠాలను ఒకసారి రిపీట్ చేసుకోవద్దా? ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే దేవుని మాటలు మనం విని వాటిని క్రియల్లో కనపరిచినట్టు. విని విడిచిపెట్టామనుకో, మరలా అడిగినప్పుడు కూడా మీకు దాదాపుగా గుర్తు రావడం కష్టంగానే ఉంటుంది. చూసారా, నిన్న బుధవారమా ఎప్పుడు మనం అంశాన్ని నేర్చుకున్నాం? శుక్రవారమా? లాస్ట్ ఫ్రైడే, 1 వీక్ వారంలో మనం మర్చిపోయాం. ప్రతి నూతన అధ్యాయంలో నూతనమైన సంగతులను పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు. స్తోత్రం. ఎందుకంటే ఎంతగానో ఆశపడి, దేవా ఒక నూతనమైనటువంటి ఆ మాటలు నీ పిల్లలు అనేక మంది ఆలకిస్తున్నారు కాబట్టి నూతనమైన ఆ ఉద్దేశాలను బయలుపరచమని దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు ఎంతో చక్కగా మనకు కావాల్సినటువంటి నూతన అంశాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన యొక్క వర్తమానము దేవుని శపించిన ఐగుప్తీయుడు. దేవుని శపించిన ఐగుప్తీయుడు అతను ఇశ్రాయేలురాలైనటువంటి ఆమె కుమారుడు. అదేంటి, ఈయన ఐగుప్తీయుడు అంటున్నారు, మరి ఆమె ఇశ్రాయేలురాలు అంటున్నారు. అలా ఎలా శపించాడు? ఈ కన్వర్టెడ్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి చూశారు, ఇప్పుడే కాదు అప్పుడు కూడా జరిగినాయి. ఐగుప్తీయులు కంప్లీట్గా దేవునికి వ్యతిరేకులు, ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు. మరి కన్వర్టెడ్ మ్యారేజ్ జరిగినప్పుడు ఒక ఆమె చేసుకుంది. చూడండి లేఖన భాగాల మాటను చూద్దాం. లేవియాకాండము 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. ఇశ్రాయేలురాలగు ఒక స్త్రీని ఐగుప్తుడగు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలునికిని పాలెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. ఇది అంశం. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ అంశంలో ఇశ్రాయేలురాలైనటువంటి ఒక స్త్రీ, ఐగుప్తుడైనటువంటి ఒక పురుషుడు, వీరిద్దరికి వివాహం జరిగింది. వీరిద్దరికి వివాహం జరిగిన తర్వాత వీరికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఈ ఇశ్రాయేలు నివసించేటువంటి ఆ ప్రాంతములోనికి వచ్చినప్పుడు వీనిలో 2 బ్రీడ్లు ఉన్నాయిగా. ఒకడేంటి ఐగుప్తీయుడు, మరొకటి ఇశ్రాయేలీయుడు. తల్లి గర్భములో మరి ఇశ్రాయేలుడుగా పుట్టాడు, తండ్రి వచ్చేసి ఐగుప్తీయుడైనాడు. ఆ లక్షణాలు వీళ్ళలో పోలా. మధ్యకాలంలో చాలామంది కన్వర్టెడ్ క్యాస్ట్ అయ్యి వివాహాలు చేసుకున్న లక్షణాలు పోవు. చాలామంది తెలియక పాపం ఆడపిల్లలు మోసపోయి పెళ్ళిళ్ళు చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, సర్దుకుపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏదో అయింది ఏందిలే అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.
కొంతమంది ఆ వాడి చెంగు పట్టుకొని పోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకే వాక్యము పౌలు భక్తుడు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చిందంటే, ఎవరైనా యవనస్తురాలు వివాహాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ పురుషుడు లేదా ఆ స్త్రీ ఖచ్చితంగా క్రైస్తవుడు అయి ఉంటేనే చేసుకోవాలి. క్రైస్తవుడిని చేసుకుంటేనే వారిద్దరూ దేవునికి సమీపంగా ఉంటారు, భయభక్తులు అనుకూలంగా ఉంటారు. ఎప్పుడైతే కన్వర్ట్ జరిగిందో ఇక్కడ ఏం జరుగుతుంది? భేదాలు వచ్చేస్తున్నాయి. ఓ క్రిస్టియన్ సహోదరుడు ఓ ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, ఆ భేదం ఖచ్చితంగా ఉంటానే ఉంటుంది. ఓ క్రిస్టియన్ సహోదరుడు ఓ అన్యుల అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, ఆ భేదం ఉంటానే ఉంటుంది. నువ్వు ఎంత తిప్పుకొచ్చినా అదే కదండి. ఓ కన్వర్టెడ్ క్యాస్ట్లో ఉన్నటువంటి ఒక సేవకుడినే తీసుకోండి. చాలామంది ఈ మధ్యకాలంలో అనేక మంది ముస్లిం తెగ నుంచి, అన్యజనుల్లో నుంచి కన్వర్ట్ అయ్యి దేవుని సేవ చేస్తున్నారు. మేము గమనిస్తున్నాం అలాంటి వాళ్ళని. వారిలో దేవుని సేవలో ఉంటున్నప్పటికీ ఆ బ్రీడ్లో ఉన్న లక్షణాలు పోవట్లా. దట్ రీజన్ తల్లి గర్భంలో వేసిన అది ఉంది చూసారా, బీజం అక్కడి నుంచి వచ్చింది పోదు, ఎక్కడో దగ్గర అలా పట్టుకొనే ఉంటుంది అది. అలాంటి వాడిని గురించే ఈరోజు ఇక్కడ ఈ లేఖన భాగంలో రాశా. ఇశ్రాయేలురాలు అనగా దేవుని కుమార్తె, క్రైస్తవ పిల్లలుగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలురాలు పాపములో పడి, లోకములో పడి అయి ఉండొచ్చుగా. మరి ఇలా జరిగిందంటే ఆమె ఏమై ఉండాలి? ఆ దినాల్లోనే పాపములు పడి ఉండాలి, దేవుని ఆజ్ఞను వినని దానిగా ఉండాలి, లేదా తల్లిదండ్రుల మాటలను కూడా వినని దానిలాగా ఉండాలి, లేదా ప్రేమ పెళ్లి చేసుకుందేమో, లవ్ మ్యారేజ్. అంతేగా ఇశ్రాయేలురాలైనటువంటి ఈ స్త్రీ ఐగుప్తుడైన వాళ్ళు ఎలా చేసుకుంది? కుదరదు కదా. పొత్తు కుదిరేటువంటి సహవాసం కాదు ఇది. చేసుకున్న తర్వాత కొంతమందికి తెలుస్తాయండి. ఇప్పుడు చాలామందికి తెలియవు. నిజంగా కన్వర్టెడ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి దేవుని కృపలో ఏదో కొద్దో గొప్ప ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు కలిగిన తర్వాత ఈ భేదాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ స్త్రీ వివాహం చేసుకుంది ఐగుప్తుడిని. ఈమె ఇశ్రాయేలు యొక్క గుంపులో ఉంటూ ఉంది. కానీ ఈమె కలిగిన కుమారుడికి ఆ ఐగుప్తుల యొక్క లక్షణాలు పోలేదు. ఆ పాలెంలో ఉంటున్నారు, ఆ సమూహంలో ఉంటున్నారు. కానీ వీడేం చేశాడు? ఇశ్రాయేలు ఉండేటువంటి ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ వారితో గొడవ పడ్డాడు. గొడవ పడ్డ దేని గురించి మనకైతే తెలియదు, ఇందులో రాయబడలేదు. గొడవ అయితే జరిగింది వారి మధ్య. ఆ గొడవ ఎక్కడికి వెళ్ళింది? దేవుణ్ణి దూషించే దగ్గరికి వెళ్ళింది. చూడండి, సమస్య వచ్చింది ఎందు గురించో ఇక్కడ రాయలేదు, కానీ సమస్య ఏదైనప్పటికీ వాడు చేసిన అపరాధం ఏంటి? దేవదూషణ చేశాడు. వాళ్ళు ఎందుకు తిట్టుకున్నారో, వారి మధ్య ఎందుకు గొడవ వచ్చిందో, ఏ సందర్భమో సంభాషణ మనకైతే తెలియదు, కానీ మొత్తం మీద వాడు చేసినటువంటి, నేను అనుకుంటున్నాను ఆ లక్షణాలు వాడిలో పోలేదు కాబట్టే దేవదూషణ జరిగింది. ఐగుప్తులు ఏం చేసేవారు? దేవుని దూషించేవారు. వారికి దేవుడు అంటే భయము కానీ, భక్తి కానీ, విశ్వాసం కానీ ఉండదు కదా. వీరి మధ్యలో ఏ సందర్భంలో గొడవ వచ్చింది, కానీ సందర్భం అయితే వారి మధ్యలో అక్కడ రాయబడిన మాటను మనం చూస్తాం కదా. ఏమని రాస్తాడు? ఆ ఇశ్రాయేలురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలునికి పాలెములో పోరు పడగా, అంటే గొడవ పడ్డది. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఏ సందర్భం నుంచి జరిగిందో మనం ఊహించలేము, కానీ మొత్తానికి గొడవ అయితే జరిగింది. సరే, ఆ గొడవ జరిగినప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకోనో తిట్టుకోనో సచ్చుంటే వేరు ఉండేదేమో. వాడు ఏం చేశాడట చూడండి తర్వాత మాట. పోరుపడగా ఆ ఇశ్రాయేలురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా. చాలండి. ఏం చేశాడు? దేవుని నామమును దూషించి దేవుని నామమును శపిస్తున్నాడట. ఈరోజు చాలా ప్రాంతాలు ఇదే జరుగుతున్నాయి. దేవుని పిల్లలతో వివాహాలు జరగక
అన్యుల సహవాసంలో చేరి వీరు కూడా అన్యులుగా మారిపోతున్నారు. ఈ మాటలు చాలామందికి నొప్పిగా బాధగా అనిపించి కొంతమంది మాతో స్నేహాలు కూడా కట్ చేశారు. కొన్ని కుటుంబాల్లో జరిగిన సందర్భాలు. ఇంకా చెప్పాలంటే ఎలా ఉన్నారంటే ప్రజలు ప్రతిదీ నాకే నన్నే అనుకుంటున్నారు. ఏమండి, ఇక్కడ రాయబడిన మాటలను మనము సందర్భోచితంగా మాట్లాడుతున్నాం, ఎవరిని ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి కాదు. సమాజంలో అన్ని విధాలుగా జరుగుతున్న పరిస్థితులు వేరు, లేఖన భాగాల్లో రాయబడిన సందర్భాలను మనం ధ్యానం చేసుకుంటున్నాము. దీన్ని చాలామందిని వక్రీకరిస్తూ నన్నే అన్నారు, మమ్మల్ని అంటే నీ కుటుంబంలో నీ జీవితంలో జరిగి ఉంటే అది నీకై ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఐ డోంట్ నో, ఎందుకంటే అది నాకు తెలియదు కాబట్టి. బట్ లేఖనాల్లో ఉన్న సందర్భాలను మనము నెమరేసుకుంటున్నాం. లేఖనాల్లో ఇక్కడ చూసినప్పుడు ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు ఉన్నారా లేరా? వేరియేషన్ ఉందా లేదా? వీరు దేవునికి వ్యతిరేకులు, వీరు దేవుని కలిగిన పిల్లలు. మంచివాడికి చెడ్డవాడితో సాంగత్యం ఎలా కుదురుతుంది? ఏమండి, తాగుబోతూ మంచివాడు సాహసం చేయగలడా? ఒకవేళ చేసిన చాలా కట్టుబాట్లు ఉంటాయి. నాతో నేను సహవాసం చేసేదంతా తాగుబోతులతోటే. మా దగ్గర పనిచేసే వర్కర్స్ ముందు నన్ను తీసుకెళ్ళి బారు దగ్గర నిలబెట్టి వాడు బారులోకి వెళ్ళి తాగిచ్చేదాకా నేను బారు బయట వెయిట్ చేస్తూ కూర్చోవాలి. అబ్బా, వాడేదో తాగుతుండే నేను కూడా పోయి తాగుతే అని బాగుండే అనుకుంటే ఎవరైనా ఆపుతారా? సాంగత్యం ఉండొచ్చు, కానీ లక్షణాలు రాకూడదు. లక్షణాలు వచ్చినప్పుడు పోరు ప్రారంభమవుతుంది. అవుతుందా కాలేదా? ఈ సందర్భం మనకి ఇక్కడ నేర్పిస్తున్న పాఠం. దేవుణ్ణి దూషించేటువంటి వారితో సహవాసాలు, అన్యులైన వారితో సహవాసాలు, వివాహాలు మాత్రమే కాకుండా సహవాసాలు కూడా చాలా ప్రమాదాన్ని తెస్తాయి. నా ప్రియ దేవుని సంగమా, ఈ సందర్భాన్ని గమనించినప్పుడు సమస్య ఏదైనప్పటికీ దేవుని నామమును దూషించుట వలన వానికి వచ్చినటువంటి శిక్ష ఏంటి తెలుసునా? మరణ శిక్ష. స్తోత్రం. దేవుని నామమును దూషించటం వలన వచ్చే శిక్ష మరణ శిక్ష. కొంతమంది దేవుని సేవకులను దూషిస్తుంటారు, కొంతమంది దేవుని యొక్క సన్నిధికి రాకపోగా దేవుని మాటలను వక్రీకరిస్తుంటారు. ఇక్కడ పోరు పడగా అనే మాటను విన్నాము, కానీ వాడు ఏం తిట్టాడో ఏ మాటలు అన్నాడో మనకైతే తెలియదు. కానీ మొత్తం మీద సమస్య, గొడవ అనేది జరిగింది. ఆ గొడవలో దేవుణ్ణి దూషించాడని చక్కగా రాశాడు. దేవదూషణ మరణ శిక్ష. స్తోత్రం. దేవుణ్ణి దూషించటం అనేది మరణ శిక్షకు తీసుకెళ్తూ ఉంది. ఇక్కడ ఆ సందర్భం అంతా అదే రాయబడి ఉంటుంది. 16వ వాక్యం వరకు మనం చూస్తూ వచ్చినాం. చూడు, శపించిన వారిని పాలెం వెలుపలికి తీసుకొని రమ్ము, వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాన్ని కొట్టవలెను. ఏమండి, గమనిస్తున్నారా? ఇక్కడ ఈరోజు ఈ పని మనం చేయగలమా? ఓ అక్క, సర్వ సమాజము వాడిని ఏం చేయాలట? రాళ్లతో కొట్టాలి. ముందు చేతులుంచాలట. ముందు చేతులుంచి తర్వాత రాళ్లతో కొట్టి చంపాలట. దేన్ని బట్టి? దేవుని నామమును దూషించిన విధానమును బట్టి. ఎంతమంది రోజు దేవుని నామాన్ని దూషిస్తున్నారండి? సమాజంలో మనము చూస్తే అనేక మంది దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నారు. ఒక దినమున ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినమున వారు సమాధానము చెప్పవలసి ఉంటుంది. అప్పుడైతే మోషే ధర్మశాస్త్రము ప్రకారము దేవుడు మోషకి ఇచ్చినటువంటి డైరెక్ట్ ఆజ్ఞ ఏంటంటే వాడిని చంపేయండి, వాడిని చంపేసాయి. అప్పుడు శిక్ష అమలు చేసే సమయము, తీర్పు తీసే సమయం లేదు, డైరెక్ట్ మరణ శిక్షే. తీర్పు సమయం ఎప్పుడు వచ్చిందంటే యేసు ప్రభు వారు మరణించి సిలువలో తన రక్తాన్ని కార్చిన తర్వాత తీర్పు దినం వచ్చింది. ఇప్పుడు ఎవరికి
ఏ ప్రవక్తకును, ఏ దేవుని దాసునికి, మరి ఎవరికి దేవుడు ఆ యొక్క పవర్ ఇవ్వలేదు. అది ఆయనే తీసుకున్నాడు. ఆ దినంలో అయితే మోషేతోనే చెప్పాడు కదా, అప్పుడు అన్నాడుగా, అప్పుడు మోషేకు ఇలాగ సెలవిచ్చాను. మోషేతో చెప్పాడు. ఎందుకంటే ఆ దినాల్లో దేవుడు డైరెక్ట్గా మనుషులతో కాకుండా ప్రవక్తల ద్వారాను యాజకుల ద్వారాను మాట్లాడేవాడు గనుక మోషేకు చెప్పాడు, మోషే, వాడు చేసినటువంటి ఈ తప్పుకి వానికి మరణ శిక్ష విధించండి. పిల్లల, దేవుణ్ణి దూషించడం అనేది ఈ సమాజంలో ప్రస్తుతం చాలా తేలికపాటుగా ఉంది. 15వ వాక్యంలో ఉంటాడు, మరియు ఇశ్రాయేలుతో ఇట్లనము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. ఏమ్మా, అర్థమవుతుందా? ఇశ్రాయేలుతో చెప్పాడు, నైనా మీరు ఉండవలసిన విధానంలో ఉండలేదు, ఐగుప్తు సహవాసంలోనికి వెళ్ళారు. ఐగుప్తు సహవాసం వలన మీరు పొందుకున్నటువంటి ఆ క్రియలను బట్టి, ఆ క్రమమును బట్టి, ఆ మార్గమును బట్టి, ఆ నడవడికను బట్టి మీకేమొచ్చిందన్నాడు? పాప శిక్షని మీరు భరించాలి. పాపం అనే శిక్షను మీరు భరించాలి. మీ క్రియలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, మీ సహవాసము దేవునికి వ్యతిరేకంగా ఉంది గనుక మీరు పాప శిక్షను భరించాలి. దేవుణ్ణి దూషించిన వాడు మరణ శిక్షకు పాత్రుడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, ఆ ఆజ్ఞలు అమలు పరుచుంటే బాగుండేదేమో. సమాజంలో ఆ ఆజ్ఞలను ఇప్పుడు అమలు పరుచుంటే బాగుండేదేమో. ఆ దినాల్లో అటువంటి ఆజ్ఞల చేత దేవునికి వ్యతిరేకంగా, దేవుని నామమును వ్యతిరేకంగా దూషించిన వాడిని చూడండి. 16వ వాక్యములు అంటాడు, యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని కొట్టవలెను. పరదేశే గాని స్వదేశే గాని యెహోవా నామమును దూషించినడలా వానికి మరణ శిక్ష విధింపవలెను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామమును దూషిస్తే మరణ శిక్ష ఉంటుంది, పాపపు శిక్ష ఉంటుంది. అటువంటి శిక్షను నుంచి తప్పించుకోవడానికి యోబు భక్తుడు ఒక చక్కని ఉపదేశాన్ని మనకు తెలియజేశాడు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం మనం చూసినప్పుడు, వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. స్తోత్రం. చూసారండి, యోబు తన పిల్లల నిమిత్తమై తన హృదయములో ఒకవేళ పిల్లలు అలా దేవుణ్ణి దూషించారేమో అని వారందరి నిమిత్తమై ప్రతి ఉదయకాలమున లేచి దహన బలులు అర్పించేవాడట. ఎందుకనగా ఆ దినములో దహన బలులు, బలి అర్పణలు ఉన్నాయి గనుక దహన బలులు అర్పించేవాడట. అరుణోదయమును లేచి, అంటే ఉదయకాలమునే పెందల కాడే లేచి ఆయన పిల్లల నిమిత్తమై. ఈరోజు మన పిల్లల నిమిత్తమై మనం ఏం చేస్తున్నాం? కనీసం ప్రార్థన చేస్తున్నామా? ఏమండి, దేవుని సన్నిధికి నడిపించుకుంటున్నామా? చక్కగా మనం ఒక్కరమే బైబిల్ సంకలు పెట్టుకొని కుదిరితే 2 మాటలు వింటాము, లేకపోతే వెళ్ళిపోవడం. దేవుని అందుకే అక్కడ ఆ శిక్షను కూడా మనం ఇందాక లేవి ఖండంలో చూసాము. ఏమన్నాడు? స్వదేశీ కానీ పరదేశీ అయినా సరే దేవుని నామమును దూషిస్తే మరణ శిక్ష అన్నాడు. మరి స్వదేశీ వాణ్ణి పరదేశీ వాణ్ణి అనగలిగినప్పుడు మరి నిన్ను నీ పిల్లల్ని ఎందుకు అనడు? నువ్వు ఎందుకు ఈ విషయాన్ని ఆలోచన చేయట్లేదు? నీవు మాత్రమే దేవుని సన్నిధికి నడుస్తున్నావు, నీవు మాత్రమే దేవుని మాటలను ఆలకిస్తున్నావు, నీవు మాత్రమే వాటి వెడల మరి ఒక ఉన్నతమైన బోధను నేర్చుకోవాలని ఆశపడుతున్నావు. మరి నీ బిడ్డలను కానీ నీ భర్తను కానీ నడిపించుకుంటున్నావా?
ఎందుకు నడిపించలేకపోతున్నావు? ఆ దినాల్లో యోబు ఏం చేశాడట? తన చేయలేదు, చేశారేమో. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో. చేయలేదు, వాళ్ళు ఆ పని చేయలేదు, చేశారేమో లేదా చేస్తారేమో అని ముందుగానే తన పిల్లల నిమిత్తమై జాగ్రత్త పడ్డాడు యోబు. ఈరోజు మరి నువ్వేం చేస్తున్నావు? నీ భర్త దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నాడు, డైరెక్ట్గా దూషిస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలు డైరెక్ట్గా దేవునికి దూరస్తులుగా ఉండి అపరాధస్తులై పాపం అనేటువంటి కాడిని మోస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? యోబు అయితే వాళ్ళ పిల్లలు చేయలేదు, చేశారేమో అని తన యొక్క హృదయములో నొచ్చుకొని పెందల కాడని లేచి దేవునికి బలి అర్పణలు అర్పిస్తూ ఉన్నాడట. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనం ఆలోచిస్తున్నామా? మన జీవితాలు ఎటు వెళ్తున్నాయి? దేవునికి ఎంత దూరస్తులుగా ఉంటున్నాము? దేవుని మాటలను ఎంతగా ఆలకిస్తున్నాము? దేవుని సన్నిధికి ఎంత భయము, భక్తి, శ్రద్ధ కలిగి కుటుంబాలుగా మనము దేవుని ఆరాధిస్తున్నాము? ఆలకించారా? దేవుని నామమును దూషిస్తే అది మరణ శిక్ష. దేవుని సన్నిధికి నువ్వు నడవకపోతే అది పాపపు శిక్ష. దేవదూషణ మరణ శిక్ష. ఈ శిక్షలన్నిటికీ పాత్రలు అవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు, కానీ దేవుని సన్నిధికి నడవడానికి కానీ, అన్యుల సహవాసం విడచడానికి కానీ, క్రైస్తవ పిల్లలుగా బ్రతకడానికి కానీ ఎవరూ ఇష్టపడట్లేదు. ఎలాగో చస్తాము కాదు, 2 రోజుల ముందు చేస్తాము, ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు తప్ప ఆ మరణము అగ్ని ఆరని పురుగు చావరిని మరణమని గ్రహించట్లేదు. ఆ మరణము నువ్వు చావాలన్నా చావని మరణమని గ్రహించట్లేదు. ఇంకొక మర్మం చెప్పనా? చాలామంది మరణం అంటే ఏమనుకుంటున్నారంటే, ఎలాగో చచ్చిపోతున్నాము, ఇక్కడే మన యొక్క బాడీని మన బంధువులో, రక్త సంబంధులో ఎవరు, లేకపోతే ఈ మధ్యకాలంలో ఆ చారిటీలని, ఆ ట్రస్ట్లని కొంతమంది పెట్టారు. పాపం తల్లిదండ్రులు ఉన్నా కూడా, కుమారులు కుమార్తెలు ఉన్నా కూడా తల్లిదండ్రుల దహనాలు కూడా చేయలేనటువంటి దుర్మార్గులు ఉన్నారు సమాజంలో. అలాంటి వారి కోసము కొంతమంది చేయూత కలిగి దహన సంస్కారాలు వాళ్ళే చేస్తున్నారు. అలా ఏమనుకుంటున్నారంటే, ఎక్కడ చచ్చినా ఎవడో ఒకడు నన్ను తీసుకెళ్ళి బూడి చేస్తాడు, ఇక తీర్పు ఎక్కడుంది, అగ్ని ఆరగని పురుగు చావని ఆ యొక్క విధానంలో నేను ఎందుకుంటాను, నేను ముందే చచ్చిపోతున్నాను కదా, ఇక్కడే ఈయనే నన్ను తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తున్నారు, లేకపోతే కాల్చేస్తున్నారు, అయిపోయింది, ఇంక ఇల్లు కాల్చేదేంటి? అదే కదా మన వాళ్ళ ఆలోచన. అదేనా నిజమైన తీర్పు? దేవుడు తీర్పు ఇచ్చే దానికేనా? ఇది మంటి శరీరము, దీనికి తీర్పు లేదు. ఇది మంటి శరీరం అండి, దీనికేం తీర్పు ఉండదు. నీలో ఉన్న ఆత్మ నీకు ఎవరైతే ఇచ్చారో ఆయన రిటర్న్ తీసుకుంటున్నాడే, దానికి తీర్పు ఉండేది. ఆత్మ మాట్లాడుతుంది దేవునితో. ఆత్మకు తీర్పు, శరీరానికి కాదు. శరీరం ఇక్కడే కాలిపోతుందిగా. చాలామంది అర్థం చేసుకోవట్లా. చాలామందికి ఈలో తెలియట్లా. ఎంతవరకు ఏదో ఒక విధంగా ఇక్కడ వెళ్ళిపోతాము, ఇక్కడతో మన పని అయిపోతుంది గనుక ఎట్లో తక్కిడ బిక్కడో వెళ్ళిపోతాం. తీర్పు ఆత్మకు. ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ చూస్తుంది, ఆత్మ సమాధానం చెప్తుంది. ఆ ఆత్మతో దేవుడు మాట్లాడి తీర్పు తీర్చే రోజు వస్తుంది. గనుక ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండవలసిన క్రైస్తవ పిల్లలు లోకములు ఉన్నటువంటి లోకదాహముతో, ధనదాహముతో ఇప్పుడు అదే చూస్తున్నారండి. నేను అలా వాడికంటే బాగా ఉండాలి, రిచ్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని పోకడలకు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే దేవుని మాటలను దూరంగా పెట్టేస్తున్నారు. మంచిదే, నువ్వు గొప్పగా ఉండాలి, ఘనంగా ఉండాలి, మంచిదే, తప్పులేదు. కానీ దేవుని కంటే మాత్రము నీ గొప్పతనం చల్లదు. ఎందుకంటే మనము ఇక్కడ కష్టపడి సంపాదించే ఏది మన వెంట రాదు. మన గొప్పలు రావు, మన సంపదలు రావు, మన యొక్క కోరికలు ఆశలు రావు,
మన అన్నదమ్ములు రాదు, రక్త సంబంధులు రాదు, భార్య రాదు, భర్త రారు, పిల్లలు రారు. ఎవరు తీర్పు? గనుక ప్రియులారా, మన సహవాసం ఎవరితో ఉంది? మనం ఎవరితో సహవాసాన్ని కలిగి ఉన్నాం? ఇశ్రాయేలురాలకు ఆ స్త్రీ ఐగుప్తుని వివాహము చేసుకోవడం వలన తన కుమారుడు పెద్దవాడైనప్పటికీ ఆ ఐగుప్తు యొక్క లక్షణాలు రావటం వలన ఇశ్రాయేలులు అనబడినటువంటి దేవుని పిల్లలతో సహవాసము చేయలేక దేవుని పిల్లలతో గొడవలు పడినప్పుడు వచ్చినటువంటి ఆ సమస్యలో దేవుని యొక్క లక్షణాలు కలిగినటువంటి, దేవుని యొక్క క్రియలు కలిగినటువంటి ఐగుప్తీయుల యొక్క లక్షణాలు తనలో లేవు గనుక ఆ ఐగుప్తుడు ఏం చేశాడంటే దేవుని పిల్లలను దూషించి, అంత మాత్రమే కాకుండా ఏం చేశాడు, దేవుణ్ణే దూషించాడు. దానివల్ల తనకు వచ్చినటువంటి ఆ లాభం, ఆ జీతం ఏంటిదండి? మరణం. కనుక ప్రియులారా, అట్టి స్థితిలో మనం ఉండక, మన పిల్లలను అట్టి స్థితిలో నడిపించుకోక, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని చిత్తము ప్రకారము, క్రైస్తవ యొక్క విశ్వాసము ప్రకారము, క్రీస్తుని అంగీకరించిన పిల్లలుగా, దేవుని ఎరిగినటువంటి పిల్లలుగా, దేవుని ఎరిగినటువంటి కుటుంబాలుగా దేవుని చిత్తములో మనము నడుచుకుంటే మనము దీవించబడతాం, పాపపు శిక్ష నుంచి తప్పించబడతాం, మరణ శిక్ష నుంచి తప్పించబడతాము. ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో ఆయనతో మనం ఉంటాం. అట్టి కృపలో మన ముందుముగాక. అట్టి కృపలేని వారికి దేవుడు కృపనిచ్చునుగాక. ఇప్పటి నుంచే నేను మన యొక్క జీవితము, మన సహవాసము ఎలా ఉంటుందో, ఎవరితో ఉంటుందో పరీక్షించుకొందురుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో ఈ రాత్రికాల సమయమందు, ఈనాటి శుక్రవారపు ఉపవాస దిన కూడికలో నీ బిడలమైన మాతో కొన్ని ఉన్నతమైనటువంటి ఉపదేశమును మాకు బోధించినందుకై స్తోత్రాలు. ఎస్ లార్డ్, మేము పరీక్షించుకుంటున్నాం మా బిడల యొక్క స్నేహాలు, మా బిడల యొక్క ఆత్మీయ స్థితి నాయన ఏ రీతిగా ఉంది, మేము ఎవరితో సహవాసం చేస్తున్నాం, అన్యులతోనా, నీ పిల్లలైన వారితోనా, మాలో ఉన్నటువంటి లక్షణాలను మేము పరీక్షించుకుంటున్నామయ్యా. నీకిష్టలుగా మేము బ్రతకాలి, మా సహవాసం మీతో ఉండాలి, పాపపు శాపపు నాయన స్థితి నుంచి మేము తప్పించబడాలి. మా ఆత్మలు నీ సన్నిధిలో చేరినప్పుడు నీకు ఇష్టలైన బిడలుగాను, నరక యాత్ర నుంచి తప్పించే బిడలుగాను, మరణము నుంచి తప్పించే బిడలుగాను మేము నివాసము చేయడానికి నాయన అట్టి కృపను మాకు దయచేయ. ఈ మాటలు వింటున్న యొక్క జీవితాల్లో ప్రభువా, ఒక నూతన అధ్యాయం నాయన వెల్లివిరచండి తండ్రి. ఒక నూతనమైన జీవితానికి నాంది పలకటానికి కృపనీయండి దేవా. నాయన లోక సహవాసం, లోకములు ఉండే సమస్తము వ్యర్థమైనది, వ్యర్థమైన వాటి కొరకు పోరాడుతూ నీకు దూరస్తులకున్న పిల్లలు ప్రభువా, లోకం వైపు చూడక నీ వైపు చూడటానికి, నీ క్రియలు కలిగి నివాసము చేయటానికి, నీ చిత్తమును అడిగి తిన్నాయన నివాసము చేయటానికి, నీ చిత్తములో బ్రతకటానికి అట్టి కృపనిమ్మని ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డల్లో ఈ దినం నుంచే ఒక నూతన కార్యమును సిద్ధపరచమని నాయన వింట బిడ్డలను నాయన ఎదిగి ఈ రీతిగా ఈ సమయంలో నాయన మీరుండి మాట్లాడినటువంటి ఉన్నతమైన ఉపదేశమును ఎత్తిపట్టమని అనేక మంది బిడ్డలు విని, అనేక మంది వారి మార్గములను మార్చుకొని నీకిష్టలుగా నివసించే కృపల్లో నడిపించమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.